క్రాస్ జిల్లా మాజీ వైస్ చైర్మన్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి కాత్యాయని గ్రూప్ అధినేత మారుతి కుమార్ తండ్రి రెంటాల లక్ష్మీనారాయణ ఆకస్మికంగా చనిపోవడంతో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేత్రములు సేకరించడం జరిగిందని రెడ్ క్రాస్ ఆర్గాన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ ఆనంద్ గురుజీ తెలిపారు. స్థానిక మారుతి టౌన్షిప్ లోని తన నివాసంలో రెంటాల లక్ష్మీనారాయణ గురువారం హార్ట్అటాక్ తో ఆకస్మికంగా మృతి చెందడంతో మారుతి కుమార్ రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరి పర్ల దృష్టికి తీసుకుపోవడంతో కర్నూలులోని రెడ్ క్రాస్ ఐ బ్యాంక్ బృందానికి తెలియపరచగా వారి సిబ్బంది శుక్రవారం ఉదయం లక్ష్మీనారాయణ నేత్రాలను సేకరించడం జరిగింది. గత సంవత్సరం ఆగస్టు 25వ తేదీన మారుతి కుమార్ తల్లి శ్యామలమ్మ నేత్రదానంతో నంద్యాల పట్టణంలో ఈ ప్రక్రియను మొదలుపెట్టడం జరిగిందని, అప్పటి నుండి ఎంతో మందికి అవగాహన కల్పించామని, దాదాపు 38 మందికి పైగా నేత్రదానానికి ముందుకు రాగా వారి ఆరోగ్యరీత్యా ఇప్పటి వరకు 20 మంది ద్వారా నేత్రాలు సేకరించి 40 మందికి వెలుగును ప్రసాదించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మాజీ చైర్మన్ దస్తగిరి పర్ల, రెడ్ క్రాస్ ప్యాట్రన్ సభ్యులు రెంటాల చేతనాదిత్య, బైసాని రమేష్, లక్ష్మీనారాయణ సోదరులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రెంటాల లక్ష్మీనారాయణ గారు స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మారుతి గారు వెంటబడే మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి గారికి తెలియజేయగా వీరు వెంటబడే కర్నూలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సమాచారం అందజేయడము, వారి వెంటబడే స్పందించి నంద్యాలకు వచ్చి ఈరోజు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు నేత్రదానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పటికీ వాళ్ళ తల్లిగారు రెంటాల శ్యామలమ్మ గారు స్వర్గస్థులై ఒక 10 రోజుల కల్లా సంవత్సరం రోజులు అవుతుంది. ప్రథమంగా నేను నంద్యాల పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గాన్ డొనేషన్ కోఆర్డినేటర్ గా ఎంపికైన తర్వాత ప్రథమంగా మన మారుతి గారి తల్లిగారే నేత్రదానం చేయడం, ఆ రోజు నుంచి ఈ సంవత్సరం కాలంలో మేము చాలా మందిని మోటివేట్ చేస్తూ దాదాపు 35 మంది పైన నేత్రదానం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వారిలో 20 మందిని నేత్రాలు సేకరించడం జరిగింది. అంటే ఈ సంవత్సరం కాలంలో వీళ్ళు 20 మంది నేత్రాలు ఇవ్వడంతో 40 మందికి చూపును ప్రసాదించిన వాళ్ళు అయ్యారు. నేను ముఖ్యంగా చాలా మందికి తెలియజేసేది ఏంటంటే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, మా తల్లిదండ్రుల నేత్రాలు తీసేస్తారే అని బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంత బాగా తల్లిదండ్రులు చూసుకున్నా వారిని దహన సంస్కారాలు చేయాల్సింది లేదా పూడ్చిపెట్టాల్సిందే. కానీ ఆ మట్టిలో కలిసిపోయే బదులు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు, వారి శరీరమే బూడిదైపోయింది, కానీ వాళ్ళ కళ్ళతో ఇంకా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారని ఒక ఆనందం కలగాలి అంటే ఈ నేత్రదానం చేయాలి. ఎప్పుడో పాత సినిమాలో మంచి మనుషుల సినిమాలో అప్పుడే చెప్పారు, ఏమని, కనులు లేవని నీవు కలత చెలవద్దు, నా కనులు నీరుగా చేసుకొని చూడు అన్నట్లుగా ఇప్పుడు మారుతి గారు చేస్తున్న కార్యక్రమం కూడా అభినందించదగ్గ విషయం. ఇప్పుడు చూడండి, సంవత్సరం కాలంలో వాళ్ళ తండ్రి గారు స్వర్గస్థులు కావడము, వాళ్ళ తల్లి గారు స్వర్గస్థులు కావడము. అందరికీ నమస్కారం. గత సంవత్సరం సేమ్ ఆగస్టు నెలలో మా అమ్మగారు స్వర్గస్థులైనారు. ఆ టైంలో మా అమ్మగారికి ఐ డొనేషన్ చేసి ఉన్నాము. మరి తర్వాత మా నాన్నగారిది కూడా కరెక్ట్ సంవత్సరం లోపలే మా నాన్నగారు స్వర్గస్థులైనారు. దీనికి రెడ్ క్రాస్ సొసైటీకి నేత్రదానం చేసి ఉన్నాం.